మరి అంత బలహీనంగా ఎందుకు మారిపోతున్నాం మనం? నరుని కాలం, ఈ భూమి మీద యుద్ధకాలం. ప్రాక్టికల్ గా మన విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లాలి మనం. ప్రైజ్ ది లార్డ్. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఓటములు వస్తాయి. పౌలుకు తప్పలేదు, క్రీస్తుకు తప్పలేదు, ప్రవక్తలకు తప్పలేదు, అపోస్తులకు తప్పలేదు, భక్తులు ఎవరికి తప్పలేదు. నీకు తప్పిందంటే నువ్వు ఆ మార్గంలో నడవకుండా నువ్వేదో వంకర మార్గంలో షార్ట్ కట్ లో వెళ్తున్నావు. అందుకే ఆ శోధన నీకు తప్పింది. నువ్వు అదే శోధనలో నిగ్గు తేలే బంగారాన్ని అవ్వాలంటే వారు నడిచిన మార్గం గుండానే వెళ్ళాలి. అవును, నిందారహితుడు అంటే అర్థం ఏమిటి? నిందలు రానివాడా? నా బంగారు తల్లులే. మరి పౌలుకు వచ్చింది నింద, యేసు ప్రభుకు వచ్చింది నింద, భక్తులకు వచ్చింది నింద, ప్రవక్తలకు వచ్చింది నింద, మోషేకు వచ్చింది నింద. అంటే వాళ్ళు నిందారహితులు కాదా? నిందారహితులు అంటే నింద లేనివాడు, నింద రానివాడు కాదు. నిందలొచ్చినా సరే నిగ్గుదేలిన వాడు, నిరూపించబడిన వాడు. నిందలొచ్చిన తర్వాత కూడా దేవుడు హెచ్చించిన వాడు, దేవుడు వాడుకుంటుంటే నిరూపించబడిన వాడు. ఆమేన్. యోసేపు మీదకి నిందొచ్చింది, దేవుడు కొన్నాళ్లకు నిరూపించాడు, నిందారహితుడయ్యాడు. దేవుడు ఎవరి పక్షముండి నిరూపిస్తారో వారెవరు? నిందారహితులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.